సందీప్ మొబైల్ రమేశాన రమేశాన అంజలి గారు కింద పెట్టేసి
కాముండండి మీరు అడగండి. భద్రకాళి ఇలవేలుపు ఓరుగల్లు ఇలవేలుపు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మొన్న అక్కడ పోయిన తర్వాత వేములవాడ మహారాష్ట్ర సరిహద్దులు మిమ్మల్ని వదిలిపెట్టారు. తర్వాత ఏం జరిగింది? మహారాష్ట్ర సరిహద్దులు ఆగండి దర్శించుకోవడానికి వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారు పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చిన కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. భద్రకాళికి సంబంధించి దేవి ఉపాసకులు చాలా మంది ఉన్నారు. అమ్మవారికి మీరు చేసిన పూజా విధానం ఎటువంటిది? పూజా విధానం చెప్పలేము మేము, మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. దీని తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు భద్రకాళి తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియాలి, నేను వేరే వాళ్ళకి చేసుకోవడానికి. మీరు అంటుకుంటున్న ధర్మ ప్రచార యాత్ర ఎక్కడి వరకు వచ్చింది? దాని సంగతి ఏం చెప్తున్నారు? ఇంకా ధర్మ ప్రచార యాత్ర ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటి అవ్వాలనే సంకల్పంతో ఇదంతా చేస్తుంది. ఇవాళ కార్తీక పౌర్ణమి హిందువులకు ప్రధానమైన పండుగ, దాని గురించి ఏమైనా చెప్పండి. దానికి దేవాలయానికి అవినాభావ సంబంధం. కంపల్సరీ ఏ కష్టం ఉన్నా సరే మా అమ్మకి తీరుస్తుంది, మా కాళీమాత. నేను కూడా కాళీమాత ఉపాసకున్నా కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తీరుస్తుంది. ఇక్కడ పుష్పలీల గారు అందరికి గెలిచిన నాయకురాలు, వారి బృందం అంతా వచ్చారు. మరి దానికి సంబంధించి మీ ఆలోచన? అదే చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఒక ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. ఒక్కతే ఉండి కూడా కష్టం కూడా పడుతుందంట. అంటే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏది సపోర్ట్ కంటే ఎక్కువగా ఏదో ఒక రప్చర్ అవుతుంది, ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని ఎట్లా నివారిస్తారు? నాకు ఇబ్బంది అవుతుందా? ప్రజలకు కావచ్చు, మీకు కావచ్చు? నాకైతే ఏ ఇబ్బంది లేదు. మీకు తోడుగా మీ అఘోరీలు అదంతా తర్వాత చెప్తాను, కుంభమేళ అయిన తర్వాత. కనీసం ఈ రోజు కార్యాచరణ చెప్పండి. ఈ రోజు కార్యక్రమం ఓరుగల్లుకు సంబంధించి చెప్తున్నా కదండి, పొద్దున 4 గంటల నుండి ఇది 6వ గుడి. 6 గుళ్ళు ఏం చేస్తారు? 5 గుళ్ళు ఏమేమి చేస్తారు? అది అయిపోయినాయి కాబట్టి చెప్పండి. పూజలు ఎలా చేస్తున్నాం, పూజ గురించి నా దీక్ష గురించి అడగద్దు మీరు. అది మీరు ఎన్ని అడిగినా నేను చెప్పలేను. మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. మీరేమైనా మనస్తాపం చెందారా? మహారాష్ట్ర సరిహద్దులో బలవంతంగా మిమ్మల్ని పంపిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దని పంపించారు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు. మీకేమైనా ఇబ్బంది అనిపించిందా? నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకు? నేను హిమాలయస్లో చూసిన దానికంటే ఇది నాకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అక్కడ నేను ఏదైతే నేను సాధన నేర్చుకునేటప్పుడు, ఈ శిక్షణ పొందేటప్పుడు ఎంతమైనా కఠోరమైన అన్ని త్యాగం చేస్తేనే ఆ శిక్షణ అనేది ఇస్తారు, ఓకేనా? అలాంటప్పుడు ఇది నాకు చాలా చిన్నది. విమర్శలు కానీ అడ్డుకోవడం కానీ ఇలాంటి నేను పట్టించుకోని. నా పోరాటం అనేది నేను దానికి మాత్రమే దృష్టి పెడతాను. చెప్పండి, పర్వదినం రోజు భక్తులకు ఏం సందేశం ఇస్తారు? అందరూ కలిసి కట్టుగా ఉందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, మన ఆడపిల్లలను మనమే కాపాడుకుందాం. హర హర మహాదేవ్, జయ శ్రీ మహాకాళి. సనాతన ధర్మం. వెళ్తున్నాను. చర్చ అదే చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహావిధ్వంసం ఉంటుంది. అది